కృష్ణాన్న నీకు రెండు చేతులు జోడించి నేను వేడుకుంటున్నా, ఇప్పటికైనా పార్లమెంట్లో బిల్లు చేసి రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ చేసేయి. నేను వద్దంటలేను. వీళ్ళ మీదే మొత్తం. నువ్వు అన్నావు కదా, నా జాతి అవసరం కోసం నేను ఒకరి కాలు మొక్కాల్సి వచ్చింది, నా జాతి కోసం ఇదంతా చేయాల్సి వచ్చింది అన్నావు కదా. ఇప్పటితో నన్ను దీనికి ముగింపు సభ పలుకుచు. పైన ఎవరున్నారు? మోడీ గారే కదా. నేను ఆ గుండెలకు అతుక్కున్నాడు, నీ వీపు మీద చేతి పెట్టి రుద్దిండు. నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే బాధపడుకో కృష్ణ, నేను నీకోసం ఉన్నా అని చెప్పన్నాడు కదా. మరి చేసుకో, రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ చేసుకో. ఒడిసిపోతుంది, లొల్లిపోతుంది, అద్దంటలేవు. కానీ మాలల్ని రెచ్చగొట్టకు, మాలల్ని సైకోలు పడుతుంది, మాలలు దొంగలు పడుతుంది. అయినా మాలలు సపోర్ట్ చేయకపోతే అంబేద్కర్కు కూడా కులపిచ్చుని అనబడుతుంది. ఇదంతా నీ దుకాణం బంద్ అవుతుందని భయంతోనే ఎత్తున్నామో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మాలోళ్ళు నేను ఒకటి చెప్తా క్రాంతి, చంద్రచూడ్ గారు జడ్జిమెంట్ ఇదే సలహాలు సూచనలు ఇచ్చింది, గుర్తుపెట్టుకో మనోళ్ళని. అందుకే ఈ మాట అంటే కూడా ఆహా మాలోళ్ళకి చదువు ఉన్నది, మాది వాళ్ళకి చదువు లేదు, మమ్మల్ని చదువులేదు అంటావా, ఇట్లా ఇదొక బాధ. నేనేమంటున్నా, ఆ జడ్జిమెంట్ చదువుతున్నాయి కదా మనకు అర్థమయ్యేది. అక్కడ ఏమని చెప్తున్నాడు, రిజర్వేషన్కు టైం బాండ్ విధించమంటున్నాడు. ఇక కొనసాగడం అవసరం లేదు, ఎంత కావాలో అంత ఇచ్చేసి బంద్ చేయని అంటున్నాడు. ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వము అని చెప్పి బోర్డు పెడుతున్నారు బయట. రిజర్వేషన్ మన అభ్యున్నతిని పెంచడం కోసం కాదు క్రాంతి, మనకు భోజనం కోసం కాదు క్రాంతి, సమాజంలో ఈక్వాలిటీ కోసం పెట్టిండు అంబేద్కర్ గారు. ఆ ఈక్వాలిటీ ఎప్పటి వరకు అయితే సమాజంలో ఉండదో రిజర్వేషన్ అప్పటి వరకు ఉంటుంది. ఈ రిజర్వేషన్కు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు కూడా లింక్ ఉంటుంది. ఇలా క్రిమినల్ ఎయిర్ పెడతా అంటున్నాడు. చంద్రచూడ్ గారి తండ్రి గారేమో 11 సార్లు జడ్జిగా కొనసాగచ్చు, కానీ మాదిగోలు మాత్రము ఈ దేశంలో ఒకటేసారి రిజర్వేషన్ ఉపయోగించుకొని ఊకోవాలట. ఇది ఎక్కడ న్యాయం? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ కూతురు ఏ ప్రభుత్వం తీసుకున్నా, నరేంద్ర మోడీ గారికి ఇలా మూడు సార్లు అయినారు. ఈయననే మహారాష్ట్ర ఎలక్షన్లో ఏమంటున్నాడు, మేరా భాయ్యో హమ్ బాటేతో కాటైతే మనం విడిపోతే కథమైపోతాం అంటాడు ఓబీసీలని. సోమనకి ఈ సందర్భంగా నేను సమాధానం చెప్పాలి, నీ ముంగట్నే కూర్చోరన్నాడు. ఏబిసిడి వర్గీకరణ బీసీలలో జరిగితే తప్పులేదు కానీ ఎస్సీలలో జరిగితే తప్పెందుకు అని. సోమన్న, ఏబిసిడి వర్గీకరణ బీసీలలో జరిగితే తప్పెందుకు లేదంటే వాళ్ళకి అంటరానితనం లేదు, మనకు అంటరానితనం ఉన్నది. ఇదే సోమన్నని, ఇదే సుక్కరాం నర్సయ్యని, ఇదే రెంజాల రాయేసి రేపు పొద్దుగల ఊచకోతకు వస్తారు. మనం అనుకుంటాం మనం కమ్యూనిజం కోసం పోరాడినాం, మనం అంబేద్కరిజం కోసం పోరాడినాం, మనం మితవాదుల మీద పోరాటం చేసినాం. ఆ స్వేచ్ఛని కోల్పోతాం. వీళ్ళకి అర్థమవుతుంది. ఆ ఏబిసిడి వర్గీకరణ మాత్రమే చూపిస్తుంది. వెనకాల దాంట్లో 500 పేజీలలో ఏం రాసిందో తెలియదు వీళ్ళకి. తెలియకపోతే కనీసం దాంట్లో ఉన్న మేధావులను అడిగి తెలుసుకోవాలి కదా. ఒకటేసారి ఉపయోగించుకోవాలి, అయిపోయింది. దీనికి టైం బాండింగ్ ఉండాలి. అరే మమ్మల్ని తెల్లటి బట్టలు వేసుకున్నా, ఇంత గొప్పగా బతుకున్నా ఇంకా అంటరాని వాళ్ళు కానీ చూస్తున్నారు. అంతెందుకు క్రాంతి, ఇదే ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్లో మన కొత్త పార్లమెంటుకు ముర్ము గారు మన రాష్ట్రపతికి ఎందుకు ఆహ్వానం లేదు? కేవలం ఒక అంటరానమే కదా. అఖిలేష్ యాదవ్ గారు రామ జన్మభూమిలో ఉన్నటువంటి అయోధ్యకు పోయి వచ్చిన తర్వాత గంగనీలతో అడిగినారు. ఒక బీసీలకు జరిగిన అవమానం ఒక మాజీ సీఎంకు. ఈ దేశంలో ఎప్పటి వరకైతే అంటరానితనం ఉంటుందో అప్పటి వరకు రిజర్వేషన్ ఉండాల్సిందే. ఏబిసిడి వర్గీకరణ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరిగితే అంటరానితనానికి ఏం లింక్ ఉంటుందన్నా? ఇప్పుడు దాన్ని ఆ 500 పేజీలలో ఏమున్నా అదే చదవమని. సరే చెప్పండి ఒకసారి, మీరు ఓవరాల్గా చెప్పండి అర్థమయ్యే పద్ధతిలో మాలమాధవులకు అందరికీ. ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాల. ఈ తెలంగాణలో మాదిగలే ఎక్కువ ఉన్నారు కాబట్టి మాదిగలకే రిజర్వేషన్ ఉండాలా. వాళ్ళతో పోల్చుకుంటే మాలలు ఎంత ఉన్నారు, వాళ్ళకే రిజర్వేషన్ అంతే లిమిటేషన్లో ఉండాలా. నేను మాదిగలు చదువుకుంటే పోటీతత్వంలో పాస్ అయ్యి మీరు ఉత్తీర్ణత సాధించారు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తే, అంటే బీటెక్ చేసిన వాళ్ళకి మాత్రమే బీడీ చేసిన వాళ్ళకి మాత్రమే టీచర్ ఉద్యోగం వస్తుంది, 5వ తరగతి చదివినకు ఉద్యోగం రాదు, ఏబిసిడి వర్గీకరణ జరిగిన అనే విషయాన్ని చెప్తే మనోళ్ళు ఏడికి వెళ్ళిపోయినరు అంటే, తోటి ఉద్యమకారులు దశాబ్దాల కాలం కలిసి పోరాడిన వాళ్ళం, ఆహా మీ మాలోళ్ళు బీడీలు పాస్ అయినరు, మా మాదిగోళ్ళు 5వ తరగతి చదవలేరా అని చెప్పి. అంటే నిజంగా అంటే మాల సామాజిక వర్గం చైతన్యమైంది, చదువుకున్నారు, చదువులో ముందున్నారు, ఆర్థికంగా ముందున్నారు, రాజకీయంగా ముందున్నారు. కానీ మాదిగ సామాజిక వర్గం అంతన్న కంపారబిలిటీ మాదిగ వెనుకబడ్డది. దీన్ని అగ్రి చేయరా? నేను కాదంటలేను, ఒప్పుకుంటున్నా. అందుకే కదా మాలల సభలో ఉండి కూడా ఎనుగోళ్ళు ఏమనుకుంటారు అనే విషయం నాకు అవసరం లేదు. నిజంగా ఒకవేళ ఒక అంబేద్కరిస్ట్గా మాలలు మాత్రమే మంచిగా బతకాలా, మాదిగలు మంచిగా బతకద్దు అని కోరుకుంటే నేను ఎప్పటికీ అంబేద్కరిస్ట్ని కాను. అంబేద్కర్ గారు అందరి కోసం ఇచ్చారు, కేవలం మాలల కోసం మాదిగల కోసం కాదు. 59 కులాల కోసం ఇచ్చారు. ఎస్సీలలో 59 కులాలు అభ్యున్నతికి రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ఎదిగినటువంటి వాళ్ళ డాటాను సేకరించు కదా రేవంత్ రెడ్డి గారు. మాలల్లో మాదిగల్లో ఎదిగిన వాళ్ళ డాటాను సేకరించి పక్కన పెట్టు, ఎదిగిన వాళ్ళకి కల్పించు హక్కులు అంటున్నా. నువ్వు ఒకవేళ చేయాలనుకుంటే నీ చేతిలో లేదా అధికారం,
నువ్వు ఇలా కావాలని చెప్పి ఏబిసిడి వర్గీకరణ చేసినా మళ్ళా సుప్రీంకోర్టులో మాయావతి గారు, మధ్యప్రదేశ్ వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్, బీహార్ వాళ్ళు అధికంగా మాదిగా ఎంపీలే వచ్చి మళ్ళీ దాన్ని క్లాసిఫై చేసేసి ఆపేస్తారు. కానీ మళ్ళీ తెలంగాణలో, ఆంధ్రాలో అన్న అంటే ఏ రాష్ట్ర ప్రాతిపదికన ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పేసి సూచించిందా లేదా సుప్రీంకోర్టు చెప్పండి? లేదు, సూచనలు చేసింది. సుప్రీంకోర్టు ఫైనల్ కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టు ఇస్ నాట్ ఎ సుప్రీం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద బాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియన్ ఆల్. ప్రతి దానికి బాస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు లోబడే సుప్రీంకోర్టు కూడా ఉండాలి. అంటే సుప్రీంకోర్టును కూడా ధిక్కరిస్తున్నారు మీరు, అంతేనా? మీరు మేము రాజ్యాంగం కోసం పోరాడతాం, మేము ధిక్కరిస్తలేం. రాజ్యాంగం ఏం చెప్తుందో అది చేస్తున్నాం.